ఇక్కడ బేసిక్గా సమస్య ఏమైపోయిందంటే కాంగ్రెస్ ఒక పెద్ద డిఫెన్సివ్ మోడ్లో ఉంది. దాన్ని అఫెన్సివ్ మోడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అవగాహన లేక కాదు, ఆలోచనాత్మకంగానే. ఉత్తరాది దక్షిణాది అన్న వివాదం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నడిపిస్తున్నదేమో ఉత్తరాది నాయకులు, మాట్లాడేదేమో దక్షిణాది గురించి. ఇక్కడ మంచి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? మరి అసలు స్వతంత్రం వచ్చాక బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈ మధ్యనే కదా. మరి దక్షిణాదిలో సీట్లు అంతకుముందు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఉత్తరప్రదేశ్లో 84 సీట్లు, ఇప్పుడు ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత పోయింది. అంతకుముందు 84 సీట్లు, ఇప్పుడు తర్వాత 80కి వచ్చింది ఉత్తరప్రదేశ్. మరి ఆ రోజున ఉత్తరప్రదేశ్కి 84 ఇచ్చినటువంటిది ఎవరు? కాంగ్రెసే కదా. అప్పుడు ఎన్నికల సంఘం అన్నారు అనుకోండి, మరి అప్పుడు ఇప్పుడు కూడా ఎన్నికల సంఘమే చేస్తుంది. తర్వాతన బీహార్కి కానీ అట్లాంటి 54 సీట్లు ఏంటి, జార్ఖండ్ విడిపోయిన తర్వాత కదా బీహార్ సీట్లు తగ్గింది. అంతకుముందు 54, ఉత్తరప్రదేశ్ తర్వాత సెకండ్ హైయెస్ట్ అదే దానికి సీట్లు. అలాంటి స్టేజ్ ఇచ్చింది ఎవరు? అటు పక్కకి ఇచ్చి ఇటు పక్కకి తగ్గించింది ఎవరు? బేసిక్గా మనకి 42 ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు 39 తమిళనాడుకి. ఇట్లాగా మనకు వచ్చినాయి ఎవరిచ్చారు? ఇట్లాగా మన రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీనే కదా. కర్ణాటక 28 ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి మధ్యలో మోడీకి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం? మరి అప్పుడే దేశంలో ప్రాధాన్యత తక్కువ ఉంది కదా. దక్షిణాది గెలవకపోయినా ఉత్తరాదితో గెలిచేయచ్చు. మరి అప్పుడు అంతే కదా. ఉత్తరాది చీపమ్మన్నప్పుడు దక్షిణాదితో గెలిచింది అప్పుడు.